నాకు ఆలస్యమైనా కూడా మన్నించండి. సమయం మన చేతులుగా సందర్భాలు నేను లేకుండా జరపవలసి ఉంటే జరిగిన తర్వాత ఐ నాట్ రియలైజ్ ఇది వెయిట్ చేస్తున్నాను, ఇక్కడ క్షమించండి. నేను ఎందుకంటే ఎక్కువ పడతాం దీని మీద నిర్దిష్టమైన అంశాలు మనం, ఎందుకంటే మనం ఏదో ఒక ఈ దేశంలో పరిష్కారానికి దారి తీయాలి. ఒక్కటే మాట చివరిగా, ఏ పరిష్కారమైనా కూడా సమస్యలని పరిష్కారం కాదు. 100% పర్ఫెక్ట్ సొల్యూషన్ అక్కడ ఉండదు. అది కేవలం మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో ఉంటుంది. మానవ జీవితంలో ప్రతి పరిష్కారం కూడా అసంపూర్ణ పరిష్కారం, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రతి వ్యవస్థలో కూడా కొన్ని లొసుకులు సమస్యలు ఉంటాయి. కానీ క్రమక్రమంగా కింది స్థాయి నుంచి మళ్ళీ పై స్థాయికి, అక్కడి నుంచి ఇంకా పై స్థాయికి క్రమక్రమంగా పొరపాట్లు సవరించుకుని మనం పరిపూర్ణతను సాధించడం చెప్పనేదే ప్రతి వ్యవస్థలో మనం చేయగలిగాం. కాబట్టి నిరాశకి తాగులేదు. నేను అసలు పొరపాటును నిరాశకి ఎక్కిన ఈ దేశంలో మనం ఎన్ని చెప్పుకుంటున్నా కూడా గత 30-40 ఏళ్లలో మనందరూ వ్యక్తిగత జీవితాలు చూస్తే మనలో ఏ ఒక్కళ్ళం కూడా ఆనాటి కంటే వాళ్ళ పరిస్థితి బాగుంది కానీ చెప్పాలి. ఎన్నో రంగాల్లో గతం కంటే పరిస్థితి బాగుపడింది. కొన్ని సిగ్గుపడాల్సిన అంశాలు ఉన్నాయి, దాని మనకి ఉన్నాయి కాబట్టి మనకి ఇంత వేదన మనం కూర్చున్నాయి. వాడు ఒకసారి డేవిడ్ ఎందుకు కూర్చున్నాం, లేకపోతే హాయిగా ఇంట్లో పిల్ల పాపలతో ఉండకుండా సినిమా చూసుకోకుండా దాన్ని పరీక్షించడానికి మాట్లాడారు. నిరాశకి కావాలి. మళ్ళీ ఇంకొకసారి ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అలాంటి మనుషులు, అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు ఏదో రూపంలో దీనికి నాయకత్వాన్ని ఈ విషయం పట్ల ప్రజలు అవగాహన పెంచాలి. ఆత్మవిశ్వాసంతో దీనికోసం పోరాడాలి. ఇవాళ సమయం వచ్చింది, దేశానికి అవసరం వచ్చింది, ఈ పార్టీలకు కూడా మనబడికి అవసరం వచ్చింది. లేకపోతే వాడు చేసేవాడు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ వైకాపా ప్రభావంతో కాంగ్రెస్ టీడీపీలు గొడవ ఇప్పుడు 3వ పార్టీ కాకుండా ఎలా ఉండాలని చెప్పారు. థర్డ్ పార్టీ అయితే పూర్తిగా పోతామని చెప్పారు. అంత భయం వాళ్ళకి వచ్చినప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ. మామూలుగా అయితే మన భాష వాళ్ళకి అర్థం కాదు, పోయా చెప్పారు నేను అంతగా అనుకున్నాను. ఇప్పుడు మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం మాస్టర్కి పోతే మునిగిపోతాం అన్న భయం వస్తాం. దీన్ని అవకాశంగా తీసుకోవాలి. అందుకే ఈ స్వరాజ్యోద్యమం ఇంటికి వచ్చింది. ఇప్పుడు చర్చని చేపట్టింది. We can raise questions, we can come up with comments, people can do more research in a variety of ways. విజయలక్ష్మి గారు గవర్నమెంట్ రెడీగా ఉందా? ఒకటి, సుపరిపాలన ద్వారా విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు. రెండోది, అవినీతి లేకుండా ప్రభుత్వ సేవలు, పథకాలు. ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన. ఇవరకు మనం చేసినటువంటి ఉద్యమం ఇది. ప్రజలకు మౌలిక వసతులు, మంచినీరు, విద్యుత్, ఇళ్ళు, మరుగుదొడ్లు, వీటిని సాధించడం. స్వరాజ్య ఉద్యమం లక్ష్యాలు ఏంటంటే మార్గాలంటే బాగుంటుంది. ఇది ఒకటి, అవినీతి నిరోధానికి వ్యవస్థాగత ఏర్పాట్లు. జాతీయ స్థాయిలో లోక్పాల్, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త, జిల్లా స్థాయిలో అంబుడ్స్మన్, పౌర సేవల హక్కు చట్టం. రెండవది, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, స్థానిక ప్రభుత్వాలు, అధికార వికేంద్రీకరణ అంటే స్థానిక ప్రభుత్వాలని బలోపేతం చేయడం, ఇంటి ముంగిట ప్రభుత్వం, కంటి ముందు పాలన, వనరులను, బాధ్యతలను స్థానిక ప్రజల చేతుల్లో ఉంచడం, నగరాలు, పట్టణాలు, గ్రామాల స్వయం పాలన, జిల్లా ప్రభుత్వాల ఏర్పాటు. పౌర సేవల హక్కుల చట్టం కీలక అంశాలు. ప్రస్తుతం ఉన్నటువంటి విధానం ఎలా ఉంది, మనం ప్రతిపాదించే పౌర హక్కుల చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి? ప్రస్తుత విధానం ప్రభుత్వ అధికారి రైతులే పనులు, మనం ప్రతిపాదిస్తోంది ప్రజలకు హక్కుగా ప్రభుత్వ సేవలు. ప్రస్తుత విధానం నామమాత్రంగానే ఉన్న సిటిజన్ చార్టర్స్ కూడా మన లోక్సత్తా ప్రయత్నం వల్ల వచ్చింది. కానీ అమల్లో సరిగ్గా నామమాత్రంగానే ఉన్నాయి. వాటిని అన్ని ప్రభుత్వ శాఖల్లో సిటిజన్ చార్టర్స్ ని అమలు చేయడం. నిర్దిష్ట గడువులో సేవలు చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి విధానం సేవల గడువు నిర్దిష్టం చేయడం మనం ప్రతిపాదిస్తోంది. అందరి సేవలకు జరిమానాలు లేవు. ఇప్పుడు గడువులోగా అందరి సేవలకు పరిహారం, జరిమానాలు ఉండాలని మనం ప్రతిపాదిస్తున్నాం. చట్టం అమలుకు స్వయం ప్రతిపత్తి గల అథారిటీ లేదు. ఇప్పుడు చట్టం అమలుకు స్వయం ప్రతిపత్తి గల అథారిటీ ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఫీడ్బ్యాక్ వ్యవస్థ లేదు ప్రస్తుతం. నిరంతరం సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఉండాలని మనం అంటున్నాం. అలాగే అవినీతి పట్ల భర్తం పట్టే లోకాయుక్త చట్టం ప్రస్తుతం ఉన్నటువంటి లోకాయుక్తలో ఉంది. మనం ప్రతిపాదించే లోకాయుక్త
ఫిర్యాదు చేస్తేనే విచారణ ప్రస్తుతం అది. అలా కాకుండా ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా విచారణ జరపాలి. ప్రభుత్వ అధీనంలో ఏసీబీ, లోకాయుక్త పరిధిలో ఏసీబీ ఉండాలని మనం కోరుతున్నాం. స్వతంత్ర ప్రాసిక్యూషన్ వ్యవస్థ లేదు ప్రస్తుతం. స్వతంత్ర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉండాలని మనం కోరుతున్నాం. అక్రమాస్తుల జప్తుకు ఆస్కారం లేదు ప్రస్తుతం. అక్రమ ఆస్తులకు జప్తు ప్రజల పరం చేయాలి వాటిని. అలాగే ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అధికారం లేదు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. ఇంకా ఏ విధమైనటువంటి ఎన్నికల సంస్కరణలు మనం కోరుతున్నాం. ఎన్నికల వ్యవస్థలు 2 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం, రెండవది దామాషా. ఫస్ట్ పాస్ పోస్ట్ విధానంలో వ్యక్తికి ఓటు, దామాషా విధానంలో పార్టీకి ఓటు. ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం ఉదాహరణ చూడండి. 35%, 15%, 3%, 13% ఉంది. సో 34% అంటే గెలిచిన వాళ్ళకి 35% వచ్చింది. మిగతా వాళ్ళకి ప్రాతినిధ్యం లేనటువంటిది. సో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ మన నష్టాలు ఏంటి అంటే ఓట్లు కొనుగోలు. ఒక్క ఓటుతో గెలుపు ఓటమి నిర్ణయం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అనుమతించినటువంటి 16 లక్షలు అయితే ఖర్చు చేస్తుంది. ఎన్నికల్లో కనీసం 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో మొత్తం ఎన్నికల ఖర్చు 8,000 కోట్లు. రాజకీయాల్లోకి నేర చరిత్ర వారి ప్రవేశం. మొత్తం 543 ఎంపీల్లో 150 మందికి పైన క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వారే. 74 మంది ఎంపీలు అత్యాచారం లాంటి కేసులతో సంబంధం ఉన్నవారు. 500 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలు, కులం, మతం, ప్రాంతం, భాష వగైరా రాజకీయాలు. ప్రస్తుత వ్యవస్థ ఉన్నటువంటి నష్టాలేంటి? ఓటు వేసిన వారికి అందరికీ ప్రాతినిధ్యం లభించదు. ఓటు వేసిన వారిలో అధిక శాతం ప్రాతినిధ్యం ఏర్పడిన ప్రభుత్వంలో ఉండదు. 2009లో 4,20,58,446 మంది ఓటు వేసిన వారిలో అసెంబ్లీలో గెలిచిన 294 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కేవలం 1,72,43,593 మాత్రమే. మిగిలిన 2,48,14,853 మందికి ఓట్లు వేసిన వారికి ప్రాతినిధ్యం లభించనే లేదు. ఇంకా దామాషా విధానంలో ఉదాహరణకు మన రాష్ట్రం తీసుకుంటే మొత్తం అసెంబ్లీలో ఉన్న ఓట్లు 290 సీట్లతో 294. ఒక బ్లాక్ కి 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలు. సీట్లు మొత్తం 21. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బ్లాక్లు 294 డివైడెడ్ బై 21 14. సో 47% ఓట్లు వచ్చిన వాళ్ళకి 10 సీట్స్ పార్టీ గెలిస్తే, 32% వచ్చిన వాళ్ళు 7 సీట్స్ గెలిస్తే, 16% వచ్చిన వాళ్ళు 3 సీట్స్ గెలిచి, 5% వచ్చిన వాళ్ళు 1 సీట్ గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీకి 36.56 ఓట్ల శాతం వస్తే వచ్చిన సీట్లు 156. దామాషా ప్రకారం అయితే 107 సీట్లు మాత్రమే వచ్చేవాళ్ళ గెయిన్ వచ్చింది. సుమారుగా 39 సీట్లు. టీడీపీకి తగ్గి వీడికి గెయిన్ వచ్చింది. 28.12 ఓట్ల శాతం అయితే వచ్చిన సీట్లు 92, దామాషా సీట్లు 83 వచ్చింది. టీఆర్పీ నష్టపోయింది. 18 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి దామాషా ప్రకారం అయితే 45 వచ్చాయి. అలాగే టీఆర్ఎస్ 12 వచ్చిండే, వాళ్ళకి 10 వచ్చినాయి. ఎంఐఎం వాళ్ళు మరి గెయిన్ 7 సీట్స్ వచ్చినాయి. వాళ్ళకి దామాషా ప్రకారం అయితే 2 వచ్చాయి. సిపిఐ ఈక్వల్ గా వచ్చినాయి. దామాషా ప్రకారమైన వచ్చిన సీట్లు కూడా ఈక్వల్. బీజేపీకి వాళ్ళకి వచ్చిన సీట్లు 2, దామాషా ప్రకారం అయితే 8 వచ్చినాయి. మన పార్టీకి ఎల్ఎస్పీకి
వచ్చిన సీట్లు 1, మామూలు దామాషా ప్రకారం అయితే 5 వచ్చింది. అలాగే సిపిఎంకి వచ్చిన సీట్ 1, వాళ్ళకి దామాషా ప్రకారం అయితే 4 వచ్చిండే. సో దామాషా వ్యవస్థతో లాభాలు ఏంటి అంటే వేసిన ప్రతి ఓటుకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఓట్ల కొనుగోలు వల్ల లాభం ఉండదు. పార్టీ ఎజెండాను బట్టే ఓటింగ్ జరుగుతుంది. ఓట్లు కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఉండదు. నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాల మధ్య పోటీ ఉంటుంది కానీ వ్యక్తుల మధ్య పోటీ ఉండదు. రాజకీయ సంస్కరణలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? రాజకీయ పార్టీల పరిస్థితి అంటే విభిన్న వర్గాల ప్రయోజనాలకు సమన్వయకర్తలుగా, వనరులకు, ప్రజల ఆకాంక్షలకు వారధులుగా రాజకీయ పార్టీల ఎజెండాగా ఉండాలి వాస్తవానికి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? సమాజ హితానికి దూరమైనటువంటి పార్టీలు. గెలిపే లక్ష్యం, అధికారమే పరమావధి, అవినీతే పునాది. సొంత ఎస్టేట్లుగా, వారసత్వాస్తులుగా పార్టీలు మారిపోయాయి. అంతరిస్తున్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం. అంతర్గత ప్రజాస్వామ్యానికి పార్టీల చట్టం రావాలి. సో సభ్యులు ఎన్నుకున్నటువంటి నాయకత్వం ఉండాలి. విధానపరమైన నిర్ణయాల్లో సభ్యుల భాగస్వామ్యం ఉండాలి. అభ్యర్థుల ఎంపికలో సభ్యుల భాగస్వామ్యం ఉండాలి. ఆదాయ వ్యయాల్లో పారదర్శకత ఉండాలి. పైన పేర్కొన్న విధానాల కోసం పార్టీల చట్టం తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో స్వరాజ్యోద్యమం చివరిగా ఏం చెప్తుంది? సుపరిపాలనతో స్వతంత్ర జీవనం, మంచి ప్రమాణాల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం, ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన, హక్కుగా ప్రభుత్వ సేవలు, అవినీతి పట్ల భర్తం పట్టే లోకాయుక్త చట్టం, డబ్బు సారాతో నిమిత్తం ఎన్నికల వ్యవస్థ, సమాజ హితం కోరే రాజకీయం, పార్టీల నియంత్రణ చట్టం. స్వరాజ్య ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ నమస్తే. అలాగే అమెరికా నుంచి ఎక్కడి దాకా వచ్చారు పీపుల్ ఫర్ లోక్ సత్తా అని చెప్పిన ఒక ఉద్యమ సంస్థ అక్కడ రజనీ గారు న్యూజెర్సీలో ఉంటారు. చాలామంది దేశం బయట ఉన్న వాళ్ళు కూడా ఈ దేశం మారాలి దానికోసం చెప్పని అగ్నిభవుళ్ళు వాళ్ళ శక్తిని సమయాన్ని కేటాయిస్తారు. రజనీ గారు వాళ్ళు ఒకరు. మీ ప్రశ్న ఇదే దామాషా పద్ధతిని నేను డిఫరెంట్ వే ప్రపోజ్ చేశారు. He ended up being labeled as a divisive force in the country purely because he had a strategic roadmap of how he wanted this to be implemented. So, how different is your model different from what Dr. B.R. Ambedkar has proposed? అంబేద్కర్ అందుకని మీరు గమనిస్తే రాజ్యాంగంలో దీనికి స్పేస్ క్రియేట్ చేశారు. చాలా మంది ఈ విషయం తెలియకపోవచ్చు. To bring about a proportional representation in India, you don't have to amend the constitution. It can happen by a mere law. Because Ambedkar had that foresight. తొలి ఎన్నికల్లో 52లో 57లో మీకు గుర్తున్నట్టుంది బహుళ సభ్యులు ఎన్నుకోగలరు. నాకు గుర్తున్నంత వరకు రాజమండ్రి కూడా ఆనాడు బహుళ సభ్యులు 2 సభ్యులు ఎన్నుకోగలరు. ఒక ఎస్సీ సభ్యులు, ఒక ఓసీ సభ్యులు. ఆనాడు రిజర్వేషన్ కోసం వేరే కాన్స్టిట్యున్సీ లేవు. 57లో వివి గిరి గారు అలాంటి నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ వెంటనే నిర్ణయం తీసుకుని మొత్తం రిజర్వేషన్ వ్యవస్థ పెట్టింది. అదర్వైజ్ ఆ రిప్రజెంటేషన్ ఆ వర్గాలకు వచ్చేట్టుగా వరుస నిధులు పెట్టారు అన్నాడు. కాబట్టి ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలు లాభపడేటువంటి పార్టీ ఒకటి ఉంది, బాగా లాభపడేది, వాళ్ళకి అధికారం ఉంది. ఇవాళ ఈ పెద్ద పార్టీలు నష్టపోతున్నాయి, దేశం తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి లాస్ట్ ఎక్స్పీరియన్స్ ద టైమ్ హ్యాస్ కమ్ టు పర్సువేట్ దీస్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద ఎవిడెన్స్ ఈస్ కంపెలింగ్. ఇందాక చెప్పిన 6 పెద్ద రాష్ట్రాలు ఏమైనా చెప్పిన 89 నుంచి మీరు చూస్తే ఈ రాష్ట్రాల్లో ఒక్కసారి వీళ్ళకి ఓట్లు వేసినా కూడా సీట్లు రావన్న ఫీలింగ్ కలగగానే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ పార్టీలు అలాగే వెళ్తాయి. కాబట్టి టుడే దేర్ ఇస్ ఎ కంపెలింగ్ రీజన్. ఒక దేశంలో మార్పు, మనమేమో దేశంలో మంచి కోసం మనం ప్రతిపాదిస్తాం, వాళ్ళకి పెద్ద మంచి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ అధికారం వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు మునిగిపోతున్నప్పుడు ఇలాంటి మాట్లాడితే మనం మునిగిపోతుందని భయం ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. ఇవాళ పరిస్థితి there is now a synergy between the party's need for survival and our concern for the country. I believe there is a realistic chance now. And because he went ahead and had a strategic roadmap of how or why the majority of Hindus should only get 40%, the scheduled caste getting 19.2% and things like that, he was actually labeled as a divided force prior to independence. So do you have such
strategic roadmap laid up for this one? Certainly, we are systematically going about it. కానీ ఆనాడు ఇప్పుడు కూడా అడుగుతారు, స్వతంత్ర పోరాటం అప్పుడే స్వతంత్రం వచ్చిన రోజు దేశం మొక్కలేదు కాబట్టి ఇట్ వాజ్ మ్యాసివ్ బ్లడ్షెడ్, అన్ప్రెసిడెంటెడ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. కాబట్టి లెజిటిమేట్గానే ఆనాడు లీడర్స్కి కొంచెం భయాలు ఉంటాయి, ఇంకా అతుకుల బంద్ అయిపోతుందేమో, సమాజం మొక్కలైపోతున్నామని. ఇవాళ కూడా ఆ భయాలు కాస్తారు. ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఈవెన్ టుడే ప్రతి కులం ఒక పార్టీకి ఏర్పడితే దేశం మొక్కలైపోతుంది. మనం అది కోరుకుంటున్నాం. కాబట్టి ఒక థ్రెషోల్డ్ పెట్టాలి. వీఆర్ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ గ్రేట్ డీటెయిల్. యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫర్ ది కంట్రీ. యూ మస్ట్ మేక్ ఇట్ యాక్సెసిబుల్ ఫర్ పర్టికులర్ పార్టీస్. యూ మస్ట్ గెట్ ద రైట్ కైండ్ రిజల్ట్స్ ఫర్ ది కంట్రీ. అందుకని దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ మోడల్, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ మేనర్ దట్ డస్ మోస్ట్ గుడ్ టు ద కంట్రీ. Objective of this meeting today is to kind of create an awareness of why this should be, and I'm sure you and your team of eminent leadership would definitely do that. But the question that that has always been hanging on such initiatives is how do you implement this challenge? Some things you suspend your disbelief for the time being. మనం కొన్ని ఎక్కువగా ఇక్కడ మాట్లాడటం మంచిది కాదు. డెలిబరేట్ అందుకని ఐఎమ్ అవాయిడింగ్. ఇక్కడ నేను మీ దగ్గర వాడే భాష అక్కడ వాడను, అక్కడ వాడాల్సిన భాష లేదు. పొలిటికల్ పార్టీస్ రెస్పాండ్ టు దేర్ ఓన్ సర్వైవల్ ఇంపల్స్, దాన్ని ఉపయోగించాలి. మీరు ప్రపోజ్ చేసిన ఈ విధానం ఏదైతే ఉందో, అన్ఫార్చునేట్లీ లోక్ సత్తా పార్టీ ప్రపోజ్ చేసింది, సిపిఎం సపోర్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు అంబేద్కర్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ప్రపోజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అందరూ అనుకున్నట్టు ఆయన ఏం ఇన్వైట్ చేయలేదు. హీ హ్యాడ్ టు కంటెస్ట్ and he was defeated. He was defeated from Maharashtra and he had to get the other one from the undivided West Bengal. Bengal. End of the day, this game is all about getting the numbers and not necessarily. అంత సింకర్గా ఉండక్కర్లేదు. లోక్ సత్తా ఒక ఉద్యమంగా 2004లో దీన్ని ప్రతిపాదించింది. 2005లో we came this close to succeeding. అప్పుడు పార్టీ అని ఆలోచన వస్తే అది పార్టీ ఉండేది. నాకు గ్యారంటీ లేదు. I'm telling you now openly. ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో స్ట్రాటజిక్ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి. నేను ఆనాడు ప్రకాష్ కరత్ని భర్తల్ని ప్రతినాడు ఎన్నోసార్లు, మీకు 60 సీట్ల పైన ఉన్నాయి, దీన్ని సెంట్రలిస్ట్గా పెట్టండి దేశంలో మార్పు కోసం అని చెప్పండి. మీకు రాజకీయంగా పనికొస్తుంది, అంతకు దేశం బాగుపడదు అని చెప్పట్టి మాకు అవసరమే, మేము ఒప్పుకుంటాము, కానీ మేము మాత్రం దీనికోసం ఫైట్ చేయము, మీరు అవి నొప్పిస్తే మేము అప్పుడు పక్కన చేద్దామన్నారు. ఫ్రాంక్గా జరిగింది. ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. మొత్తం కాదు, బట్ వీ కేమ్ దిస్ క్లోజ్ టు చేంజింగ్ ద కంట్రీ. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అది బాగానే ఉన్నది అనిపించింది, ఇది అవసరమే కానీ ఆ మట్టి బాగానే ఉన్నది అనిపించింది. ఇప్పుడు వాళ్ళకి కూడా భయం అర్థమవుతుంది. సో దిస్ అన్ ఆపర్చునిటీ నా ఇట్ రిక్వైర్స్ మచ్ డీపర్ స్ట్రాటజిక్ థింకింగ్ అన్ని పబ్లిక్గా మాట్లాడక్కర్లేదు. ఇఫ్ దిస్ ఇస్ రైట్ ఫర్ ది కంట్రీ వీ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ ఇట్ హ్యాపెన్. My constitution prakaram there are only 4 or 5 pillars of the constitution, and one is the legislature, legislators. వాటికి నిర్దిష్టమైన ఒక ఆబ్జెక్టివ్స్ బట్ ఎజెండా ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకుని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చుకున్నాం విత్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెవల్యూషన్ ఆఫ్ పవర్ టు ది గ్రాస్ రూట్స్ లెవెల్. ఎవరిబడి టాక్స్ అబౌట్ ది సేమ్ థింగ్. అన్ఫార్చునేట్ అవన్నీ జరిగాయి. అయినప్పటికీ ఈ రోజు మీరు చూసుకుంటే లెజిస్లేటర్స్ ఆ ఫంక్షన్ కంప్లీట్గా మర్చిపోయి ఇప్పుడు ది ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ హ్యాస్ బీన్ ది లెజిస్లేటర్స్ ఓన్లీ నౌ. విత్ రిజల్ట్ virtually legislators have become demigods. Everything has to be brought to them. The unfortunate stage వచ్చేసాం. దీనికి what to do about this? All of this going to continue. I think this is one of the crux about it. Unfortunate situation in this country now abhiprayam. And I know you are working towards it, but what are the things what we can do about it? మాస్టర్ మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. 95-96లోనే లోక్ సత్తా ప్రారంభించే ముందే, ఉద్యమంగా ప్రారంభించే ముందే మేము ఒక చర్చా పత్రాన్ని విడుదల చేశాం. దానిలో కీలకమైన ప్రతిపాదన ఏం చేస్తుంది, లెజిస్లేటర్స్ హావ్ నౌ బికమ్ డిస్గైజ్డ్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు చట్టాలు చేయడం కోసం, విధానాలని అక్కడ సమీక్ష చేయడం కోసం, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం కోసం కాదు. దే హావ్ బికమ్ మోడర్న్ డే జమీందార్స్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏమైందంటే సర్వీసెస్ అందనటువంటి సమాజంలో మనం ఉన్నాం. మీరు ఒకసారి రజనీ గారిని కూడా అడగండి, ఆ దేశంలో ఎక్కడున్నా కూడా మీకు ఏం కావాలన్నా ఒక ఫోన్ కాల్ చేస్తే పని అయిపోతుంది. ఇవాటి పే హ్యాపన్ రొటీన్ దానికి గొడవలేదు. మన ఆనాటి నుంచి ఈనాటి దాకా చచ్చినా కూడా సిఫారసు లేకుండా, నచ్చం లేకుండా పని కనపడుతుంది చిన్న చిన్న వాటికి కూడా.
దాంతో లెజిస్లేటర్ మీద ఓటు అనేది పొందిన వాడు లెజిస్లేటర్ కాబట్టి మొట్టమొదటి రోజున మనం లోకల్ గవర్నమెంట్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళకి ఎంపవర్ చేయలేదు కాబట్టి ఆ లెజిస్లేటర్ ఒక్కటే మనకు దొరికాడు ఓటర్కి. ఇవాళ కూడా ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అంటే ఓటర్కి భయం, ఒక తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్లో గుమాస్తా అంటే ఓటర్కి భయం. కానీ ఓటు పొందినాడు కాబట్టి ఎమ్మెల్యే అంటే ఎంతో కొంచెం మా ఓటు తీసుకున్నారు సార్, మీరు ఒకసారి చూస్తే విధంగా మీకు అర్థమవుతుంది. ఓట్ల కోసం వచ్చారు కదా సార్, మన దగ్గర రావట్లేదు, ఎందుకంటే అదొక్కటి లేవర్ దొరికింది. దాంతో ప్రజలు ఈ అన్ని పనులకి వాళ్ళగా పట్టమాలంటారు. వాళ్ళు విజ్ఞత గల వాళ్ళు ఆనాడు విధంగా వచ్చిన వాళ్ళు, స్వతంత్ర సమరయోధులే కదా, త్యాగాలు చేసిన వాళ్ళే కదా, నిజంగా నిజాయితీగా పనులు చేసే ప్రయత్నం చేశారు. కానీ పరిష్కారం పనులు చేసే ప్రయత్నం కాదు, పెద్ద విషయంలో ఎగ్జిక్యూటివ్ ఆ పనులు చేయించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయవచ్చు, ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్. దెన్ అండ్ నౌ దట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా జరిగింది మరి యావరేజ్ ఎమ్మెల్యేని వాడు అడిగితే, ఎవరైనా 99% అడిగితే నేను చెప్పింది ఖచ్చితంగా తిరస్కరిస్తాను. ఏం సార్ జనంతా మన దగ్గర వస్తున్నారు, మరి పని చెప్పితే ఎట్లాగా, నా అధికారం జరగకపోతే ఎట్లాగా, నిజంగా నమ్ముతున్నారు. ఒక అబ్నార్మల్ పరిస్థితిని క్రియేట్ చేసి అదే నార్మల్ పరిస్థితి అన్న భావం కలగ చేసి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే మునిగిపోతాం అనుకుంటున్నాను నిజంగా. ఒకటి రెండోది ఏమైంది, ఈ మధ్యకాలంలో వివిధ కారణాల వల్ల అవినీతి వచ్చేసింది. మీరు ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుంది కదా, వాడిని ట్రాన్స్ఫర్ చేస్తాను బెదిరింపుంటేనో, కాంట్రాక్ట్లో నా మాట ఉంటేనో, నేను చెప్పినట్టుగా పనిచేస్తేనో నాకు లంచం ఉండే అవకాశం ఉంటుంది. కానీ అంతా లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో మీరు దేశం కోసం పోరాటం చెప్పి మీకు డబ్బులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇద్దరు శత్రువులు తయారయ్యారు. ఒకటి లెజిస్లేటర్స్, ముఖ్యంగా స్టేట్ లెవెల్ లెజిస్లేటర్స్, రెండు ఐఏఎస్ అధికారులు. నేను రెండులో చూశాను. ఈ ఇద్దరు ఈ దేశానికి స్థానిక ప్రభుత్వాల సాధికారులకి పెద్ద శత్రువులు. ఎమ్మెల్యేలు కాదు, అధికారులకి ఏమాత్రం ఇష్టం లేదు. పైకి చెప్తాను, 190 వ్యక్తులు ఉంటారు, ఎక్సెప్షన్స్. బట్ అది ఇన్స్టిట్యూషన్ కంప్లీట్గా పోస్ట్. మా కరప్షన్ ఇన్స్టిట్యూషన్ ఏమైపోతుంది, ఇంత గొప్ప వాళ్ళు మేమైపోతాం, ఇది ఎట్లా ఉండాలి వాళ్ళు దాన్ని ఛేదించాలి. దిస్ నో చాయిస్. నేను లాస్ట్ టైం కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో సుదీర్ఘంగా ఈ విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రస్తావన తెచ్చాను. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో మీరు గమనించుంటారు, అసెంబ్లీకి 5-10% ఓట్లు వేశారు అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి చాలా రక్తపాతం జరిగింది, పోలీసులు పెట్టాల్సి వచ్చింది. లోకల్ ఎలక్షన్స్ జరిగితే లాస్ట్ ఇయర్ 78% ఓటేశారు జమ్మూ కాశ్మీర్. ఇట్స్ వాటర్ షాట్. ఉత్పన్న దేశం అయితే వెంటనే ఆ లోకల్ బాడీస్కి, అక్కడ మున్సిపాలిటీస్కి, ఇక్కడ పంచాయతీకి పూర్తిగా అధికారం ఇచ్చి పారేసి జమ్మూ కాశ్మీర్ డబ్బులు ఇచ్చి పారేసి, ఎలాగో కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తాం జమ్మూ కాశ్మీర్. ఆ డబ్బుల్లో వాటాగా తలా 1000 రూపాయలు అంతా వాళ్ళకి ఇచ్చేసి మీరు చూసుకోండి అని చెప్పంటే అసలు భారత్ పాకిస్తాన్ నుండి మర్చిపోయి వాళ్ళ రోడ్లు, వాళ్ళ డ్రైన్లు, వాళ్ళ వాటర్ సప్లై పెట్టేవాళ్ళు. నేషనల్ సెక్యూరిటీ దట్స్ ద బిగ్గెస్ట్ నేషన్. ఐ ప్లీడెడ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్, ఈ పని చేయండి అని చెప్పాను. సరే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి, వాట్ ఎవర్ రీజన్స్ జరగలేదు. బట్ ద టైమ్ హ్యాస్ కమ్ టు రియల్లీ ఫోర్స్ దిస్ ఇష్యూ. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. బహుశా నేను చెప్పిన దాంట్లో హార్డెస్ట్ అది అవుతుంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే బాగా వ్యతిరేకిస్తారు. దీనికోసం కాన్స్టిట్యుయెన్సీ లేదు. సామాన్య జనం కూడా ఇళ్ళు దొంగలు కదా అనుకుంటున్నారు. పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ లేదు. 2003లో 48 లక్షల సంతకాలు లోక్సభ వచ్చి మాట్లాడి చేపట్టింది ఈ అవసరం మీద. యాక్చువల్లీ ఓరింగ్ ఇష్యూ. ఇక్కడ పబ్లిక్ బాగా ముందుకు వచ్చారు. కానీ అది కూడా అంటే పూర్తిగా నేను చెప్పాను కాబట్టి నమ్మారు, కానీ ఇది జరిగితే మంచిదని చెప్పాను పూర్తిగా అర్థమే కాదు. ఎందుకంటే అది ప్రజలు విసిరిపోయారు. ఈ పంచాయతీలు కూడా మాట కూడా వచ్చారు. Now we have a lot of hard work to do, but we will do. సార్ నమస్తే. ఇప్పుడు మనం ఎప్పుడు హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ బాధ్యతల గురించి కూడా ఒకసారి చెప్పాలి కదండి. మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. యాజ్ ఏ సిటిజన్గా ఉన్నప్పుడు, ఒక ఊళ్ళో ఉన్నప్పుడు, మాది చిన్న ఒక కార్పొరేషన్ అయ్యింది ఈ మధ్య. కానీ చిన్న చిన్న విషయాలకు కూడా మనం ప్రధాని గవర్నమెంట్ని మనం ఉన్న వాళ్ళే బ్లేమ్ చేయకుండా మనకున్న బాధ్యతలు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అప్పుడే కదండి మనం అనుకున్న పనులు అవుతాయి. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. సో బాధ్యతలని గురించి కూడా మీరు హైలైట్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. టూ మెనీ మెసేజెస్ పెడితే ఏది కూడా జనంలో కలగకుండా పోతుంది. కానీ నేను చెప్పింది దగ్గర ఉదాహరణకి నేను బయటికి చెప్పకుండా క్వైట్గా చేస్తున్న పని ఉంటుంది. మున్సిపాలిటీస్ ఉన్నాయనుకోండి, ఇవాళ ఒక ఇల్లు కట్టే ఆసామి రోడ్డు మీద అంతా కన్స్ట్రక్షన్ మెటీరియల్ పెట్టేసి, కన్స్ట్రక్షన్లో వేస్ట్ మెటీరియల్ అంతా పక్కన ట్రైన్లో బాగా వేసేసి ఈ రోడ్డు అడ్డుకుంటాడు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నా ట్రైన్ అంతా కూలిపోయినా మళ్ళీ ఫిక్షన్ పెట్టాలి. కామన్ ఫీచర్ నేను కాకినాడ చూడండి, రాజమండ్రి చూడండి, హైదరాబాద్ చూడండి. ఇక్కడ ఏంటంటే కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మాకు పెద్దగా అనౌన్స్మెంట్ ఇచ్చేవారు. ఎగ్జాంపుల్స్ వాట్ వీఆర్ నౌ ట్రైయింగ్ టు డూ ఇస్ ఒక స్ట్రాంగ్ లా ప్రొవైడింగ్ ఫర్ ఇన్స్టెంట్ పెనాల్టీస్ ఫర్ రాంగ్ బిహేవియర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ సిటిజన్.
భయం లేకపోతే ఏ దేశంలో ఇలా జరగదు. అలా జరిగితే ఇన్స్టెంట్గా చెప్పానండి, సివియర్ అనండి. ఇక్కడ అసలు లేదు. ఏమన్నా అంటే ఓటు పోతున్నాం భయపడి కార్పొరేటర్ మరొకటి పాలిటిక్స్ అని మనవాడు సరే అంటాడు. దాని నుంచి బయటపడాలి. కానీ అన్ని పబ్లిక్గా అరవక్కర్లేదు, కొన్ని జరగాలి. టూ ది మెసేజెస్ అయితే కన్ఫ్యూజన్ వస్తుంది. మాకు ఏంటంటే స్టేటస్కో దారుణంగా ఉన్నా కూడా మార్గం స్టేటస్కో ఓకే కదా అనే భావానికి మెజారిటీని మనం తీసుకొచ్చాం. అందరికీ ఉండే పని ఏమవుతుంది, అందరికీ ఆరోగ్యం ఏమవుతుంది, అందరికీ పీడీ హాస్పిటల్ వస్తుంది, అర్హతలు లేకపోతే అందరికీ మనం పోతే అందరితో మనం కదా అనే పరిస్థితి మనం తీసుకొచ్చాం, నిష్ఠానం తీసుకొచ్చాం. దాని నుంచి బ్రేక్ చేయాలంటే కొన్ని పబ్లిక్గా చేయాలి, కొన్ని బయటగా చేయాలి, రకరకాలుగా చేయాలి. ఐ అగ్రీ విత్ యూ. బట్ ఫోకస్ లేకపోతే టూ మెనీ ఇష్యూస్ తీసుకుంటే మెసేజ్ మీట్ అయ్యింది. రాజగోపాల్, రాజమండ్రి లోక్సభ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఈ మధ్య స్వరాజ్య ఉద్యమానికి నన్ను వాలంటరీగా నామినేట్ చేశారు జిల్లా స్థాయిలో. నాకు ఒక చిన్న సూచన చేస్తున్నాను సార్. ప్రజలు ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండే దేశం, మన అవినీతి ఇంత జరుగుతున్నా కూడా ప్రజలు కంఫర్టబుల్గా తీసుకున్నారు, ఒక అవకాశంగా తీసుకున్నారు. ఒక 1000 రూపాయలు ఇస్తే పని అయిపోతుంది అని టేకింగ్ వెరీ లైట్లీ. అంచేత మనం ఉద్యమం చాలా సీరియస్గా చేయాలి. ప్రజల హృదయాలు టచ్ చేయాలంటే వాళ్ళ సెంటిమెంట్కి అప్పీల్ చేసేటువంటి సబ్టైటిల్ కూడా ఉంటుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. స్వరాజ్య ఉద్యమానికి మీకోసం, మీ పిల్లల కోసం అలాంటి ఏమన్నా సెంటిమెంటల్గా, లేదా దోపిడీ నివారించండి, లేదా దొంగ పోలీస్, దొంగని అడగట్టండి, అలాంటి సబ్టైటిల్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నేను సూచన చేస్తాను. కైండ్లీ కన్సిడర్ మై సజెషన్. ఖచ్చితంగా గుండెని తట్టుకోవాలి, తాకాలి. దానికోసం మన శ్రీనారాయణ సీతారామ శాస్త్రి గారును రాజమౌళి గారు ఇద్దరు కూడా సుప్రసిద్ధమైనటువంటి క్రియేటివ్ పీపుల్ కాబట్టి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు జరుగుతున్నాయి. స్కిట్స్, డ్రామాస్, స్లోగన్స్, గేయాలు, రకరకాల కల్చర్గా కూడా దీన్ని తీసుకెళ్ళాలి. అదే సమయంలో రఘుపర్ గారు ఒకటి మనం గమనించాలి, ఇన్సెంటివ్స్ని మార్చడం తప్ప అప్పులు ఎడితే ప్రయోజనం లేదు. జనం కూడిపోయారు, వీళ్ళంతా డబ్బులు లంచం ఇస్తున్నారు, జనం కూడిపోయారు, డబ్బులు కొట్టేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు కావచ్చు. మన పర్పస్ దాన్ని మార్చడం అయినప్పుడు దాన్ని ఇన్సెంటివ్ అట్లా మార్చాలి. ఎందుకు వినిపరిస్తున్నాడు ఇవాళ? మహాత్మా గాంధీ కూడా అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ కోసం అని చెప్పని ఏమన్నా వేధిస్తే ఆయన సత్యాగ్రహం చేస్తుండేవాడు కాదు. నేను మొట్టకొత్త చేస్తే మనం మూడు అని చెప్పాను. 10 సార్లు తిరుగుతుంటే బర్త్ సర్టిఫికేట్ కోసం చెప్పిన 50 రూపాయలతో పని అయిపోతుంది, 50 రూపాయలు తెచ్చుకుంటే పోలే. ఎందుకు సత్యాగ్రహం చేశాడు ఆయన? ఎందుకు మహాత్ముడయ్యాడు? ఆయన ఆత్మగౌరవాన్ని కించపరిచే రీతిలో ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా ముద్రణ కారణంగా కాకపోతే పెట్టి బయట పడేస్తే దానికి భవిష్యత్తు. వాటి ప్రజల నుంచి మనం శక్తికి మించిన పోరాటాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ డస్ నాట్ హ్యాపన్. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి హక్కుగా ఉన్న పని కోసం అని చెప్పని వాడు పని చేయకపోతే 10 సార్లు తిప్పుతుంటే 50 రూపాయల మీద 500 ఖర్చు అయ్యి నష్టపోయే పరిస్థితి వస్తుంటే మనం ఏదో రూపంలో మనం డైరెక్ట్గా డబ్బు ఇచ్చేసి పని చేయించుకున్నాం. దాన్ని పెద్ద నేరంగా తెచ్చిస్తే ప్రజలు లేదు. మనం ఆలోచించి కూడా దేశాన్ని దోచుకుంటే నేరం. కానీ గతిలాగా 50 రూపాయలు బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే దొంగబద్ధం కాదు కదా, సర్టిఫికేట్లో అవాస్తవాలేం కాదుగా, అది దాని తర్వాత మునిగిపోతాం కదా. కాబట్టి హౌ డూ యూ క్రియేట్ కండిషన్స్ వేర్ ఐ డోంట్ హ్యావ్ టు రిసార్ట్. దట్ ఈస్ ఎ బెటర్ మెథడ్ దాన్ సేయింగ్ నువ్వు పనికిరాని చెప్పండి ఉపయోగం. అందుకని మీరు చూడండి, మనం ఇప్పుడు వాడుతున్న భాష స్వాధ్యం ఎంత చోట్ల కానీ నిందించండి, పార్టీలో కూడా నిందించండి. మనం వాళ్ళు ఊరిలో కుదిరిపోయారు. పార్టీలో చెడ్డవాడు కాబట్టి రావడం, పార్టీలో గెలుపు కోసం వచ్చారు. పార్టీ ప్రారంభించడం మంచి ఉద్దేశంతోనే వచ్చారు. అందరూ దేశాన్ని దోచుకుందామని వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమంది పార్టీలో. కానీ ఈ మనం ఉన్న ఎన్నికల వ్యవస్థ ఈ రకమైన పద్ధతులు పాటించకపోతే మనకు మనపడలేదు అని దాని కంక్లూషన్ వచ్చాయి. హౌ డూ యూ చేంజ్ అని ఆలోచన చేయకపోతే జడ్జిమెంటల్ అప్రోచ్ నాట్ టు వెల్. అన్నా హజారే దెబ్బతినడానికి కారణం అది. ఎంతసేపటికి జడ్జ్ చేసి నేను గొప్పవాళ్ళను దుర్మార్గం చెప్పంటే వ్యవస్థ సహించదు. అల్టిమేట్గా అది ప్రజలకు అర్థమవుతుంది. ఇది మంచోడు కావచ్చు కానీ ధర్మంగా మన ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే జరిగింది. వీ హ్యావ్ టు చేంజ్ ద కండిషన్స్. మనం ప్రజల్లో బాగా ముందుకు తీసుకెళ్ళాలంటే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకొక 1000 మందిని సృష్టించడానికి ఎక్కువ ట్రై చేయాలి. లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఎందుకంటే ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ తోటి ఎమోషన్స్ చాలా ఇన్వాల్వ్ అయిపోతాయి. ఎవరెవరు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. యూ గాట్ మెనీ గుడ్ ఐడియాస్, ఎక్సలెంట్ ఐడియాస్. అది ఒక పేపర్ మీద పెట్టేటప్పుడు యూ మస్ట్ హావ్ డిస్కస్ దిస్ విత్ మెనీ పీపుల్. ఒక షేప్కి వచ్చింది. పెనిట్రేట్ అవ్వాలి, ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అని అంటే ఐ థింక్ యూ నోట్ క్రియేట్ మోర్ అండ్ మోర్ లీడర్స్. దానికి
ఎంత టైం డివోట్ చేయాలి, ఎలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కమిట్మెంట్ ఏంటి, లాట్ ఆఫ్ స్టడీస్ రిక్వైర్డ్. అంటే ఎందుకు అంత అంటున్నానంటే, ఒకప్పుడు స్వరాజ్యోద్యమం అంటే దట్స్ రియల్లీ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు ఎవరో మనం రూల్ చేస్తున్నారని, మనం వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ రూలింగ్ అని అనుకుని అందరూ కొంచెం యునైట్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏంటంటే క్యాజువల్ యాటిట్యూడ్ ఎక్కువ మందిలో వచ్చేసింది. ఓకే, వీఆర్ డెమోక్రసీ ఫ్రీ, ఏ తప్పు చేసినా కూడా తప్పు చేసిన మనిషి కూడా దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు, ఓకే ఆల్ రైట్ అంటున్నాడు. అలాంటి టైంలో సెల్ఫిష్నెస్ పెరుగుతుంది, సెల్ఫ్ సెంటర్డ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వీఆర్ నాట్ హియర్ టు బ్లేమ్ పీపుల్, బట్ వీఆర్ హియర్ టు డెవలప్ గుడ్ మోడల్స్. ఆ మోడల్స్ ద్వారా రియల్గా ప్రతి కామన్ మ్యాన్కి కూడా మన మెసేజ్ బాగా అందేలాగా చేయాలి అంటే నాట్ అ గోల్. అది మీరు ఆల్రెడీ ఆలోచించుంటారు. బట్ ఓన్లీ మీ నుంచే మీలాగా చెప్పేవాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట పబ్లిక్కి. సో దట్ మల్టిప్లై అవుతారు ఎవ్రీడే ఒక యాక్టివిటీ లాగా. బట్ ఇందులో ఇలాంటి స్టార్ట్ చేసినప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారో అది వాళ్ళది అనేటట్టు కూడా యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఇన్వైటింగ్ ఆల్ పార్టీస్ అని అంటున్నా కూడా ఎవరు లీడ్ తీసుకుంటారో ఇక వాళ్ళదే లేదా మాది కాదన్నట్టు, లేకపోతే ఏదైనా వస్తే వాళ్ళకే నియమించేస్తాను అనుకుని ఆలోచన ధోరణి కూడా ఎక్కువ మందిలో కనపడుతున్నారు. అలా కాకుండా ఇది మన కమిట్మెంట్ రియల్లీ ఒక స్వరాజ్య ఉద్యమం హోల్ హార్టెడ్గా చేస్తున్నాం అనేటట్టు అందరికీ తెలియాలి అని అంటే నాట్ ఎ స్మాల్ జాబ్ nowadays, penetrating into the rural masses and making them understand the ground realities. They have to task, and I wish all the best. And then definitely help చేయాలండి.